మీద మరి ఏదైతే ఈ సిట్ అని వారు ఏదైతే కక్ష సాధింపు మరి ఏదైతే చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని వారు రద్దు చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలనని అన్ని కూడా మోసాలు చేసిండ్రు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఇంతవరకు దాకా ఎక్కడ మరి 6 గ్యారెంటీలు అన్నారు, 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో దాంట్లో 420 హామీలు అన్నారు, ఎక్కడ కూడా ఏది నెరవేర్చలేదు. అదేవిధంగా అబద్ధాలు చెప్పడం అంతా తప్ప ఇంకొకటి లేదు. ఇంకా దావోస్ పోతున్నాడు, జపాన్ పోతున్నాడు, ఒక్కడ పోతున్నాడు, నేను ఆ పాటు చేస్తాను ఈ పాటు అది పేపర్ల మట్టుకే వస్తుంది, కానీ ఎక్కడ కూడా ఫౌండేషన్స్ లేదు, అభివృద్ధి లేదు. ఇది ఏదైతే కక్ష సాధింపు, మొన్ననే అంతకుముందేమో హరీష్ రావు మీద కక్ష సాధింపు, ఆ తర్వాత కేటీఆర్ మీద, ఇప్పుడేమో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద. దాంట్లో 14 సంవత్సరాలు తలను తాకట్టు పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రిని వీరు ఈ రకంగా సిట్ అని చెప్పి లేనిపోని అబద్ధాలు అట్లా ఇంతవరకు ఇద్దరు చేసారు. సిట్టులో ఏమున్నది? ఏం లేదు. కావాల్సుకొని మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. వారికి ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ కూడా డెవలప్మెంట్. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద అబద్ధాలు చెప్పి లేనిపోని పోలీసులు అడ్డం పెట్టుకొని వెళ్ళిపోయి అబద్ధాలు చేసి ఈ యొక్క సిట్టును పెట్టి కావాల్సుకొని చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు. మీరు ఏమి చెప్తున్నారు? మంత్రులే సఖ్యత లేదు. ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఒక్కొక్క మాట మాట్లాడతాడు. అనే మొన్ననే మరి ఇక కుంభకోణాలు ఎన్నో ఉన్నాయి. సింగరేణి బొగ్గు కానీ ఈ రకంగా మరి ఏదైతే స్కామ్లు ఉన్నాయో అన్ని రకాలుగా, అదొక్కటే కాదు సమ్మక్క సారక్కని అక్కడ కూడా కొట్లాడడం, ఎక్కడ వచ్చినా మరి ఈ యొక్క మంత్రులు ఒకరికొకరు ఎవరు ఎంత దోచుకోవాలనే ఉద్దేశం ఉన్నది, కానీ ఎక్కడ కూడా ప్రజలను గురించి ఆలోచిస్తలేరు, ప్రజాపాలన ఆలోచించలేరు. అదేవిధంగా కాళేశ్వరం చెప్పి అప్పటి వరకు దాని మీద రకరకాల అబద్ధాలు, అదేదో 2 పిల్లలు పోతే దాన్ని రిపేర్ చేయొచ్చని ఆల్రెడీ ఎల్ఐడి వాళ్ళు చెప్తున్నారు. అది చేయక కావాల్సుకొని ఈ రకంగా ఎక్కడ డెవలప్మెంట్ చేయక మరి ప్రజాపాలన అని చెప్పి అబద్ధాలు 10 సంవత్సరాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు కూడా మరి మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో మరి అభివృద్ధి 10 సంవత్సరాలు జరిగింది, ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు అని ప్రజలకు ఆశ చెప్పి 2000 పెన్షన్లు 4000 అన్నాడు, బంగారం అన్నాడు, అదే మరి రైతు భరోసా అన్నాడు, రైతు బీమాలు ఎగరగొట్టేసాడు. ఈ రకంగా మరి కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించాలి. అందుకే మేము ఈరోజు ఈ యొక్క కేసీఆర్ మీద వేసినటువంటి సిట్టు గురించి రద్దు చేయాలని మేమందరూ కూడా ఈ ప్రజలను కూడా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ముందు ప్రజలను ఆదుకోండి, ప్రజల అభివృద్ధి చూడండి, ప్రజల సంక్షేమం చూడండి, ఇది చేయాలి తప్ప ఈ సిట్టు ఇంకొక విషయం లేనిపోని కక్ష సాధన లెక్కలు చేస్తున్నారు. ఈ కక్ష సాధన చేయొద్దని మా ఉద్దేశం. ఈ రాష్ట్ర ప్రజలను
నిలువుగా దోచడానికి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను డైవర్షన్ పట్టియడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒక విచారణ రూపంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని వేధిస్తున్నటువంటి పరిస్థితి యావత్ రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మరి తప్పకుండా మొన్న ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు, అదే విధంగా రేపు 11వ తారీఖు కూడా తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధం తెలియజేస్తూ, మరి ఇలాంటి సిట్టులకు లేకపోతే నోటీసులకు లేకపోతే విచారణలకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ నాయకులు కాదు. ఇలాంటి తాటాకు చప్పుట్లకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా భయపడరు. ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ మరి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రోజు ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జరిగిందో దాన్ని నిరసిస్తూ మా యొక్క ఎమ్మెల్యే మాణిక్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి ఇవాళ ఇలాంటివన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ